అనపర్తి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితులపైన దాడులు పెరిగాయని దళిత నాయకులన్నారు. అనపర్తి కళాని వేదిక ఆవరణలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, మాల మహానాడు రాష్ట్ర విభజన అధ్యక్షులు ఆర్ఏ రాము, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నల్ల చిన్నారావులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మందపల్లి రవి, విజన మధు, మడికి ప్రసన్న, గుమ్మడి శివ, నేల వీర్రాజు పాల్గొన్నారు. అనపర్తిలో జరిగిన సంఘటన కోసం మరి దళితుల మీద జరుగుతున్నటువంటి అక్రమ దాడుల కోసం మరి పెద్దలు అన్నగారు మాట్లాడేసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మరి నా యొక్క జైభీం తెలియజేస్తున్నాను. నా పేరు లింగం శివప్రసాద్, జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ యొక్క పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దాడులు, మానహోమాలు, లాకప్ డెత్లు ఇవన్నీ అయిపోయినాయి. చివరిగా ఇప్పుడు పాత్రికేయుల యొక్క మరి వాళ్ళ మీద కూడా దాడి చేయడం, మరి నిన్న చోటు చేసుకున్న సంఘటనలు ఏదైతే పరామర్శకు వచ్చినప్పుడు పరామర్శించి వెళ్ళాలి, కానీ పరామర్శలో కూడా దెబ్బలాడుకుంటారని నాకు ఈరోజే తెలిసింది. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో, మరి దానికి కూడా తూట్లు పొడిచే విధంగా ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే ఎదుర్కొంటగానే అలాగే పోలీసులు ఎదుర్కొంటగా మరి ఇద్దరి మీద దాడి జరిగిందంటే, మరి మీరు ఒకసారి మాకంటే ఎటువంటి రక్షణ లేదు, మీడియా సోదరులుగా మీ ద్వారాగా మాకు రక్షణగా మరి ఉండి ఈ యొక్క సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలాగా, అలాగే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్కే తెలిసేలాగా మరి వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కోరుకుంటున్నాను. ఎందుచేతనంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మొన్నటి వరకు కులం మీద, మతం మీద, అలాగే ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టి రకరకాల వైరుధ్యాలు సృష్టించి మారణహోమం సృష్టించినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు మేము పాత్రికేయుల మిత్రుల మీద పడుతుంది. మిత్రులారా, పాత్రికేయులు ఏమి తక్కువ అంచనా ఏదో రాబోయే రోజుల్లో ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, మరి మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లకి మా దళిత వాడల్లోకి, మళ్ళీ దళిత పేటల్లోకి మీకు సవాల్ విసురుతున్నాం. దమ్ము ఉంటే రాబోయే మరి స్థానిక సంస్థల ఎలక్షన్లకి, పేటల్లోకి మీరు ఎలా వస్తారో చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ యొక్క దళిత ఓట్లన్నీ కూడా మేము ఏకమై సంఘటితంగా మరి మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దళితులంతా లోపు అయిపోయారా? దళితులు మీడియాలో ఉండకూడదా? దళితులు ఏ సంస్థల్లోనూ ఉండకూడదా? ఒక రాజకీయ పార్టీలో ఉండకూడదు, ఒక పత్రికా దాంట్లో ఉండకూడదు, ఒక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పనిచేయకూడదు, దేంట్లోనే పనిచేయకూడదు. కానీ దళితుల ఓట్లు మాత్రం మీకు కావాలి. దళితులు కేవలం యంత్రాల కింద పనిచేయడానికి మీకు కావాలి. అంతే తప్ప దళితులకి స్వేచ్ఛ, భారత రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కులు ఏమి కూడా వాళ్ళకి అవసరం లేదు. ఈరోజు భారతదేశంలో మేము కూడా ఒక పౌరులుగానే ఉన్నాం. మీరు ఎలా మాదిరిగా ఉన్నామో మేము అలా మాదిరిగా ఉన్నాం. కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తాను వచ్చి మా మీద దాడులు చేస్తే ఊరుకునేది లేదు. ఇక్కడి నుంచి మీ రోజులు లెక్క పెట్టుకోండి. ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే టైం ఉంది. ఈ 2.5 సంవత్సరాల టైం చూసుకున్న తర్వాత మీరు రాబోయే 2029 ఎలక్షన్లో మీకు గట్టిగా బుద్ధి చెప్పకపోతే మేము ఆ దళితులు సత్తా ఏదో చూపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మేము విన్నవించుకునేది ఒకటి. ఎందుకంటే ఈ మీడియా కానీ కొన్ని మీడియా సంస్థలు ఈ పార్టీలకు తొత్తులుగా మారి మా మీద దాడులు చేసినా కానీ ఆ దాడి యొక్క తీవ్రతను, ఆ దాడి యొక్క మరి వీడియోలో సమావేశాలు కూడా మాకు బయటకు రాకుండా మరి వేళ నిర్వహణ చేస్తున్నారు. వేళ నందికి సత్యనారాయణగా పరిస్థితి చూడండి, కన్ను పోయే పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. ఎంత దుర్మార్గమైన మరి సంఘటనలో ఉన్నామో మనం ఒకసారి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాము. మేము న్యాయ పోరాటానికి దేనికైనా సిద్ధమే. మేము అవసరమైతే హైకోర్టుగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళే ప్రసక్తి. మీరు ఈ రోజు పోలీసులు ఎదుర్కొంటానే ఇంత దాడి జరిగిందంటే రేపు రాబోయే మరి ఎవరో
లేని టైంలో వీళ్ళని చంపేసిన అడిగే దిక్కుండదు. కాబట్టి ఈ సందర్భంగా ఏదైతే మేము న్యాయంగా వాళ్ళకి ఎవరైతే దాడి చేశారో ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసే వరకు కూడా ఆ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఖబర్దార్ మీరందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో మారుతాయి, మారినప్పుడు మీ సంగతి తెలుస్తామని చెప్పేసి సందర్భంగా తెలుస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ జైలు. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా, అనపర్తి నియోజకవర్గ అందరూ కూడా నా జైలు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రోజు సమావేశం ఎందుకు పెట్టామంటే 2 రోజుల క్రితం ఇక్కడ వైసీపీ కూటమి ప్రభుత్వం రామవరం గ్రామంలో జరిగినటువంటి సంఘటనలో దళితులైనటువంటి నొక్కు శ్రేణి ఒక రిపోర్టర్గా అక్కడ మరి విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ ఏదో వీడియోలు తీస్తున్నారని మరి కూటమి ప్రభుత్వం వారు అప్పుడు మరి ఇష్టం వచ్చినట్టు ఆ పన్ను మీద కొట్టేసి పడగొట్టి గుడ్ల మీద తొక్కి సెలనేమో నేలేసి కొట్టి చాలా దారుణంగా ప్రవర్తించడం జరిగింది. అయితే మరి అరగంట ఉంటే అక్కడ చనిపోయే పరిస్థితిలో ఎవరో ఒక వ్యక్తి అతన్ని సైడ్ చేసి మొత్తానికి అతన్ని ఒక బయటకు పంపడం జరిగింది. ఇది తెలిసి నేను నాకు ఫోన్ చేస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఈరోజు 3వ రోజు. అతని పన్ను అయితే డ్యామేజ్ అయింది. అతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఇంకా ఒక విషయం ఏంటంటే అతను కూడా ఆ సోదరుడు కూడా మరి మా కమ్యూనిటీ సంబంధించిన సోదరుడే. మరి అక్కడ కృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర ఏదో మరి అక్కడ జరుగుతున్నట్టు ఇస్తే అతను ఏదో రాడ్ ఇచ్చి కుట్టారట. ఒక అతనికి ఏమో చెయ్యి ఇరుకుంది. అతను కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఏం చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం వచ్చినా దళితుల్ని టార్గెట్ చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఏదో చేసిందని కాదు, చేయలేదని కాదు, ఆ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని టార్గెట్ చేశారు. ఓ భక్తిశ్రీని ఇష్యూలో కానీ లేదంటే వీధి సుబ్రహ్మణ్యం ఇష్యూలో కానీ అనంతబాబు మరి ఎన్ని ఆలోచనలు చేయడం మనకు తెలుసు. అలాగే కోవిడ్ టైంలో మరి డాక్టర్ సుధాకర్ని కానీ అలా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలో జనాలకు ఇసుపొక్కి ఇలాగే ఉంటుంది అని చెప్పి కూటమి ప్రభుత్వానికి అందరూ కలిసి మద్దతు ఇచ్చి పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినట్టు దళితులు. ఎందుకంటే అక్కడ పార్టీని చూడలేదు. అక్కడ ఈ పార్టీ మీద విరక్త పుట్టే ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి ముందు. ఈరోజు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒకడేమో దళితుల ఓట్లు నాకు అవసరం లేదంటాడు, దళిత కాస్తులకేమో అది ఇవ్వకూడదు అంటాడు. ఇష్టం వచ్చినట్టు అధికారంలో ఉండి రాజ్యాంగం కల్పించిన హక్కులతో రాజ్యాంగం నిర్మించిన డిప్యూటీ స్పీకర్ అయి ఉండి రఘురామకృష్ణరాజు కూటమి మాట మాట్లాడతాడు, కులం రెచ్చగొడతాడు, మతం రెచ్చగొడతాడు, అది కూడా దళితుల గురించే మాట్లాడతాడు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రశ్నిస్తుంటే బొప్పలు వేస్తారు, కేసులు కడతారు, తప్పుడు కేసులు కడుతున్నారు. ఎందుకు ఇద్దరు కొట్టవలసి వచ్చింది? ఎందుకు కొట్టవలసి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే జరుగుతున్నట్టు అన్యాయాలని తన మీడియా ద్వారా తన ఫేస్బుక్ ద్వారా ప్రజలకు తెలియజేస్తానని మీరు కొట్టారా? అతను కొరడి కట్టిన టీడీపీ లీడర్ నాకు తెలిసి ఆడింటిగా పసుపు రంగు వేసుకున్నాడు. ఏదన్నా ఓట్లయితే బయట పసుపు పులిహార తింటాడు. ఏటైతే పులిహార తింటాడేటో అనుకున్నాను నేను. పసుపు రంగుతో తింటాడట. అంటే అంత పిచ్చాడు టీడీపీలో, అంత పిచ్చాడు, అంత లీడర్, సీనియర్ లీడర్. అంత ఎందుకు అతను దాడి చేశారు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే వైసీపీని మేము ఏదో సపోర్ట్ చేస్తాం కాదు. ఆ ప్రభుత్వం కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తుంది, మమ్మల్ని చంపుతుంది. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తాం, మమ్మల్ని చంపుతున్నారు. ఇంకెవరో లేరా? ఈ దేశంలో మెజార్టీ పీపుల్ ఎవరు? 4% ఉన్న వాళ్ళు ఇవాళ సీఎంలు అవుతున్నారు. ఎంతకాలం ఇంకా ఈ దౌర్జన్యాలు మా మీద? అందుకని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ జరిగిన దాడి విషయంలో లొక్కుసీని కానీ ఆయన ఆవి విషయంలో కానీ న్యాయం జరగాల. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, ఫోర్సు మొత్తం వాళ్ళకు సంబంధించిన డ్రోన్లు కూడా 2 తిరిగాయి. లొక్కుసీని ఎవరు కొట్టారో, అతన్ని ఎవరు కొట్టారో అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర రికార్డు ఉండే ఉంటుంది. దాన్ని పరిశీలించి కేసులు కట్టి అరెస్ట్ చేయకపోతే కనుక ఇది ఎక్కడితో ఆగేది కాదు ఉద్యమం. ఇది ఇలా వదిలేస్తే రేపు మమ్మల్ని చంపుతారు, మమ్మల్ని కొడతారు. అందుకని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. ఇప్పటికైనా మీరు
న్యాయబద్ధంగా మీకు ఇచ్చిన అధికారాన్ని కాపాడుకుని అభివృద్ధి పదంలో మీరు వెళ్ళండి. మీ జోలికి మేము రాం. మీ అభివృద్ధి చేసుకోండి. మీకు ఇచ్చిన టైం మీరు క్యాచ్ చేసుకోండి. కాదు కూడదు మేము చంపుతాము, తొక్కుతాము, నరుకుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేడు. అందుకని పాత్రికేయుల సమావేశం ఎందుకు పెట్టామంటే ఒక విలేకరులు ఎందుకు వస్తాడు, ఆ టీవీ ఛానల్ రేటింగ్ కోసం వీడియో తీసుకుంటారు. ఇంకా అక్కడ 20 మంది 30 మంది ఉండగా ఈ ఒక దళితులైనటువంటి ఇతను ఎందుకు కొట్టాలి? ఎందుకు కొట్టారు అంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ అన్యాయాలు చూపిస్తున్నాడు కొట్టారా? ఎందుకు కొట్టారన్నది క్లారిటీ కావాలి. పోలీసు వారికి ఇదే చెప్తాం, మీరు ఎఫ్ఐఆర్ వేయండి, కేసు కట్టండి, ఎంక్వైరీ చేయండి. త్వరగా అతనికి జరిగిన దాడితో వారందరినీ కూడా అరెస్ట్ చేసి, ముద్దాయిలు అరెస్ట్ చేసి న్యాయం చేయకపోతే కనుక తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి అందరికీ జైభీములు. ముందుగా ఇక్కడున్న మీడియా మిత్రులకి, అలాగే నా తోటి దళిత నాయకులకి అందరికీ జైభీములు. ఈ రోజున ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే, ఒక దళితుడు ఏ రంగంలో కూడా అభివృద్ధి అవ్వకూడదు, ఏ రంగంలో కూడా ఉండకూడదు. ఒక దళితుడు అనేవాడు ఏ రంగంలో ఉన్నా కూడా వాడిని ఏ రకంగా తొక్కాలని చూస్తున్నారు. ఈ రోజుని మన శ్రీని గారి విషయం చూస్తుంటే అతను చేసిన తప్పు ఏంటంటే, మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు వీడియోలు తీస్తున్నాడన్నా మీరు ఎందుకు భయపడి అతని మీద దాడి చేశారు? దాడి చేయడం గల కారణం ఏంటి? అతన్ని ఎందుకు కొట్టారు? ఈ రోజునే పోలీసుల సమక్షంలోనే ఒక దళితుని కొడితే రక్షణ లేకపోతే మేము ఇంక ఎవరి మీద కేసు పెట్టాలో మన దళితులు వెళ్ళి మాకు న్యాయం జరగదని ఎవరిని అడగాల? ఈ రోజునే ఒక పోలీసులు ఒక రాజకీయ నాయకుల సమక్షంలో అతని మీద దాడి జరిగితే దానికి సంబంధించిన ప్రూఫ్స్, వివరాలు అన్నీ మీ దగ్గర ఉంటే మీ దగ్గరకు వచ్చి అతని నిమిత్తం కంప్లైంట్ పెడితే ఈ రోజు కూడా 3 రోజులు అవుతున్న కేసు పెట్టి ఎంక్వైరీ చేసి అతన్ని కనీసం అవతల వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే అసలు ఎక్కడ పోతుంది చట్టం? అసలు ఏమవుతుంది? మాకు ఏదన్నా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టుకుంటే మీరు దాన్ని ఎంక్వైరీ చేసి కేసు కట్టి అవతల వాడిని అరెస్ట్ చేయాలి. అటువంటిది మీ సమక్షంలోనే దాడి జరిగితే మీ దగ్గర ఆధారాలు పెట్టుకుని, ప్రూఫ్స్ పెట్టుకుని కనీసం అవతల వాడిని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టకుండా 3 రోజులు అవుతున్నా కూడా మీరు చేయలేదంటే అసలు దానికి ఇంత నిర్లక్ష్యం చేయడం గల కారణం ఏంటి? మేము మా దళిత సంఘాల తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం, అతని మీద ఎవరైతే దాడి చేశారో మీకు 24 గంటలు టైం ఇస్తున్నాం. అతని మీద ఎవరైతే దాడి చేశారో దాన్ని ఎంక్వైరీ చేసి మీ దగ్గర ఉన్న వివరాలతో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి బాధ్యతని. లేని పక్షంలో ఇదే అనపర్తిలో రాష్ట్రంలో లేకపోతే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క దళిత నాయకులు ఇదే అనపర్తిలో వచ్చి భారీ ఎత్తున ధర్నా చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో దళితుల పరిస్థితి చూస్తుంటే ఏ విధంగా ఉందంటే, దళితుడు అనేవాడికి ఒక మందిరాల్లోకి వెళ్ళక్కలేదు, ఒక చర్చి గుడుల్లోకి వెళ్ళక్కలేదు. అతనికి నమ్మిన సిద్ధాంతంతో అతనికి నమ్మిన దేవుడు కూడా ఉండడానికి లేకుండా పోయింది. ఈ రోజున ఎంత దారుణంగా ఈ యొక్క ప్రభుత్వంలో ఉందంటే, ఈ రోజున ఒక మీడియా సోదరుడు అంటే ఈ రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఏం జరిగినా కూడా లోకానికి తెలియజేసే మొదటి వ్యక్తి మీడియా వాడు. అటువంటి మీడియా సోదరుడి మీద దాడి జరిగితే న్యాయం జరగలేదంటే ఇక సామాన్య పరిస్థితి ఏంటి? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు గౌరవంగా ఎంక్వైరీ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే బాగుంటుంది, లేదంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. జేబీ అందరికీ ఎదుగుతున్నారా మీడియా సోదరులకి, అలాగే మా దళిత నాయకులందరికీ. నా పేరు ఆర్ఏ రాము, రాష్ట్ర మాల మహానాడు యోజన అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఈరోజు మన అనపర్తి నియోజకవర్గంలో ఒక మీడియా విలేకరు ఒక దళితుడు అయినందుకు అతని మీద దాడి చేశారు. అలాగే ఒక దళిత సోదరుడు అయిన వ్యక్తి మీద ఈ దాడు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం ఒక ఘర్షణలో కావాలని చెప్పేసి ఒక దళిత విలేకరుపై అలాగే ఒక దళిత సోదరుడిపై దాడి చేశారు. ఈ దాడిని మేము మానమాన నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ దాడి చేసే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంటు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. దీన్ని ఆ డిపార్ట్మెంట్ వారు పూర్తి ఎంక్వైరీ చేసి ఆ దాడి ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలా, ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కి పంపించాలా మా డిమాండు. చేయని పక్షంలో మేము ప్రతి నియోజకవర్గంలో కూడా మేము దళితులంతా ఏకపక్షంగా అందరూ ఒకటయ్యి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి చేస్తామని చెప్తున్నాం. ఇది గమనించి స్థానికంగా ఉన్న శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇది ఒక కులాల మధ్యకి ఒక మతాల మధ్యకి పెట్టే కారణంగా ఉంది. దీన్ని గ్రహించి కంపల్సరీ ఏ పార్టీ వారైనా సరే
దీన్ని తప్పని చెప్పేసి మీరు పార్టీకి అతీతంగా విలేకరులకి అలాగే మా దళిత సోదరులకి రక్షణ కల్పించి కఠినంగా చర్య తీసుకునే పక్షంలో త్వరలో మేము ప్రతి నియోజకవర్గంలో ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సోదరులు అందరికీ అని అనుకుంటారు. ఇందులో 46 కులాలు ఉన్నాయి. 46 కులాలు ఏకమయ్యి మరి వచ్చే ఎలక్షన్లో మేము కంపల్సరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మీడియా పరంగా మిత్రులు అందరూ హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి దళితంటే మాలే అంటున్నారు. మాలల్లో మాదిగోలు కాదు, 46 కులాలు ఉన్నాం. 46 కులాలు ఏకమైతే మీ ఓటు బ్యాంక్ ఎంత ఉంటుందో అది తెలుసుకోవాలని చెప్పి రేపటి ఎలక్షన్లో వీళ్ళకు కూడా 46 కులాలు దళితులని చెప్పి దళితులు గౌరవించాలని చెప్పి దళితుల మీద దాడి జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తూ మరి ఇది నాయకులు, రాష్ట్ర నాయకులు, మాలమహనాడు రాష్ట్ర నాయకులు చిన్నారా గారిని మాట్లాడాల్సిందిగా ఈ సభ మరపుగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా తోటి మిత్రులందరూ కూడా నమస్కారం. నా తరఫున అందరికీ సంఘాలకి అందరికీ నమస్కారం చెప్తున్నాను. అంటే మొన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రామవారంలో గొడవ జరిగిందని ప్రెస్ మీట్లో మాకు ప్రెస్ గ్రూప్ ఉండే గ్రూప్లో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ చూసి నేను కవరేజ్కి రామవారం వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇరు వర్గాల తోపుదాడులు జరుగుతుంది. నేను ఒక బిల్డింగ్ మీదకి ఎక్కి వీడియోలు చేస్తుంటే వీడియోలు తీసుకుంటే అందరూ ఆఫ్ చేయమని అన్నారు. నేను వీడియోలు తీసి ఆఫ్ చేసి పక్కన ఉంచున్నాను. కార్యక్రమం తోపులాడు జరిగిందని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నా సోదరుడికి రావణ్ గారికి ఫోన్ చేసి అన్నారా అని చెప్పి నాకు పక్కన ఉంచున్నాను. ఈ లోపల కూటమి నాయకులు నా మీద దాడి చేసి నా చేతిలో ఉన్న సెలవు తీసుకుని మేనేజ్ కుట్టి నన్ను విపరీతంగా కింద పడేసి తొక్కారు. నా కళ్ళు కూడా డ్యామేజ్ అయ్యింది. ఎమ్మెల్యే గారు ఓన్లీ విషయం చెప్పుకుంటున్నాను. నేను జగ్గపేట నియోజకవర్గం జ్యోతి నెహ్రూ గారి టైం నుంచి కూడా నేను టీడీపీలోనే ఉన్నాను. నా భార్య వైస్ ప్రెసిడెంట్ ఏజెంట్. పనిచేస్తాను. పని చేస్తే నేను కృష్ణారెడ్డి గారు ఆ ఇంటికి మెల్లెట్టులు ఇచ్చి సంబంధాన్ని కట్టించే సారా నేను 2:30 వరకు టైం తక్కువ ఇస్తున్నాను. ఇచ్చేసి చిన్న డబ్బులు చేస్తాను చస్తున్నాను పక్కకి వచ్చి అన్నారు. ఆ కోసం ఈ లోపలనే ఊరెక్కిచ్చారు బడ్జెట్లో 10 మంది దాకా వచ్చారు. అది పెద్దంతకి నమ్మకం అలా కట్టున్నారు అన్నాను. వాళ్ళ కూర అనేసి నన్ను గిరితేసి అప్పుడు నా ఊరితో పేరు పిలిచాడు. ఊటమ్మ స్నాల్ నా పేరు అజయ్ పేరు ఇంకో పేరు తెలుసుకోకపోతే అప్పుడు పక్కన కొన్ని జనగాడును ఒక మనిషికి సాయంత్రం గెలిచి కొడతారా? ఒక మనిషికి సాయంత్రం గెలిచి కొడతారా? ఈ విషయంలోని నాకు మీరు అందరూ న్యాయం చేయాలని కోరుతారు.